సరే చెప్పండి సార్. ఇదే మరి రాంగ్ టైంలో రావడం అంటే ఎవరెప్పుడు ఏ పార్టీలోకి పోతారో తెలియడం లేదు. ఎవరితో కుమ్మక్కయ్యారు ఎలక్షన్ టైంకి గనీ బయటపడదు. ఏంటికి నీ పదవి గురించే కదా నీ బాధ? పదవికి ఏమున్నది, ఈ రోజు ఉంటది రేపు పోతాది. బోడి పదవి వదులుకోవడం ఎంతసేపు? బోడి పదవి సరే, నీ జోడి పదవి వల్ల ఏదో వదులుకుంటావో ముందు అది చెప్పు. ఏదో పోరు ఎక్కువైపోయినది, అందుకే పోర్టుఫోలియోలు మారిపోతున్నాయి. ఎంతకి హోంమంత్రి పేరు ఎవరు రాయాలి సార్? అదే కదా చిక్కు, దానికి చాలా పోటీ ఉన్నది. మహిళా పదవి మహిళలకి అని కాంట్రా అంటున్నారు. తెలంగాణ కోట తెర మీదకి వస్తున్నది. ఇది కాక సీనియర్ లిస్ట్ ఉన్నది. సరే సరే, లిస్ట్ ఎంత ఉన్నా బెస్ట్నే కదా తీసుకోవాలి. అయితే ఎవరు బెస్ట్ అంటావు? అసలే విజయనగరం సంవత్సరం కాంగ్రెస్ కూడా విజయం సాధించాలంటే మరి విజయనగరం నుంచి వచ్చినాడైతేనే బెటర్. ఏంటి పేరు బీతో మొదలైతే ఇంకా బెటర్ ఏమో. ఏమో ఏటి బీ ఉంటే ఇంకా మంచిది. బీ ఫర్ బెస్ట్ కదేటి. ఎవరికి వాళ్ళు ఆ హోంమంత్రి సీట్ మీదనే కన్నేసినారు. మరి ఏంటి చేస్తాం? సీఎం సీట్ మీద నువ్వు కన్నే ఇస్తున్నావా ఏంటి? చెప్పండి సార్, ఏం పేరు రాయమంటారు? ఆయన ఏం చెప్తాడు? అన్ని పేర్లు నేను చెప్తాను, రాయ్. ఈ వంకన మంత్రివర్గం మొత్తం నీకు కావలసినట్టు సెట్ చేసుకుంటావా ఏంటి? సార్, చూస్తుంటే కాంగ్రెస్ లిస్ట్ మొత్తం మారిపోయేట్టుంది. ఏం చేస్తాం? కొందరు కేసుల్లో ఇరుక్కున్నారు, కొందరు పక్క చూపులు చూస్తున్నారు. మరి నాలాంటి సమర్థులకు కూడా చేతి తప్పడం లేదు. ఆశ్చర్యం ఏమున్నదయ్యా, అసలు కాంగ్రెస్ పదవి అంటేనే అస్థిరం. ఏదో ఈ మధ్య సిచ్యువేషన్ క్షేత్రంగా ఉండి కొంచెం స్థిరంగా ఉన్నాం గాని, లేకపోతే రోజు మంత్రులు ముఖ్యమంత్రులు రొటేషన్లు మారుతారు. అది కాంగ్రెస్ అంటే. పోనీ ఓ పని చేద్దాం కిరణ్, ఈ ఆయిల్ పెయింట్లకు బదులు డిజిటల్ బోర్డులు పెట్టిద్దాం. రైల్వే టైం టేబుల్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు. ఇన్ని పితలాటకాలు పెట్టుకుని ఎందుకు సార్ మీకు శ్రమ? రేపు ఎలక్షన్లు అయి కొత్త గవర్నమెంట్ వస్తే ఈ బోర్డు మీద ఏం రాయాలో వాళ్ళే చూసుకుంటారు. మీరు వర్రీ అవ్వకండి.